రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యల గురించి నిరసన తెలియజేయడం కోసం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి సంబంధించిన అందరూ కలిసి వాళ్ళు నిరసన తెలియజేయడానికి అసెంబ్లీ దగ్గరికి వచ్చారు. సో అక్కడ ప్లగ్ కార్డులు కొంతమంది ఎవరు చింపేశారు. దానికి అది అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అతని గురించి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సీరియస్ అయ్యారు. పేరు పెట్టి మరి మధుసూదన్ రావు ఎల్లకాలం ఇలానే ఉండదు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఆయన్ని బెదిరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఇంకా పాత పద్ధతిలోనే ఉంది, మారలేదు అనే విమర్శలు వస్తున్నాయండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ లోపం కొంత చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఆయనలో ఉందా? అంటే మనకి మెత్తనైతే వత్తబుద్ధి వద్దని చెప్పని ఒక సామెత ఉంది. మెత్తగా ఉంటే వత్తబుద్ధి వద్దని. చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం చూపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం అతిగా సంఖ్య కూర్చుంటున్నాడు. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నా ముఖ్యమంత్రి, నా ప్రతిపక్ష హోదా, ప్రజలు ఒక క్లారిటీ తోటి ఒక టెన్యూర్ నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా చూసాం, ఒక టెన్యూర్ ముఖ్యమంత్రిగా చూసాం, ఆ రెండు స్థాయిలు నీకు సరిపోవు, మహా అయితే ఆ పులివెందుల ఎమ్మెల్యేగా ఉండు అని చెప్పని ఒక తీర్పు ఇచ్చారు. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయనకి లేని ప్రివిలేజ్ కల్పించాలి? మిగిలిన అందరు ఎమ్మెల్యే లాగానే 4వ నెంబర్ గేటు దగ్గర దిగి నడిచొచ్చుకుంటా మిగిలిన ఎమ్మెల్యే లాగానే వచ్చే స్థితే ఆయన కల్పించాలి. ఆయన కారుని ప్రజలు ఇవ్వని తీర్పు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కల్పించాలి ఆయనకి? ఆయన కారుని ప్రతిపక్ష నాయకుడిలాగా, ముఖ్యమంత్రిలాగా లోపలికి వెళ్ళజేయటం ఒక తప్పు. రెండోది, ఆయన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ కోడెల సుప్రసాద్ గారి దగ్గర ఉంది అని చెప్పని నానాయాగి చేసి దొంగ ఫర్నిచర్ దొంగ అని చెప్పని చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించారు. వేటాడి వేధింపులకు గురి చేశారు ఆయన్ని. ఆయన 6 సార్లు శాసనసభ్యుడిగా, సుదీర్ఘకాలం మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన నాయకుడిని, డాక్టర్ని పల్నాటి పులి అని చెప్పని ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆయన్ని కూడా మనోధైర్యం కోల్పోయే పరిస్థితులు సృష్టించి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఇప్పటికీ అక్కడే ఉంది. ప్రభుత్వం లేఖ రాసింది ఫర్నిచర్ పంపిండి అని చెప్పని. కనీస మాత్రపు స్పందన ఆయన తెలియజేయలే. ఈ రోజుకి ఆయన ఇంటి చుట్టూ ఆ 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసింది. అసలు ఎందుకు నాటిని తీసేలా? ఆయనకి ఏం థ్రెట్ ఉంది? ఆయన ఏమన్నా ఓ 10 ఎన్కౌంటర్లు చేశాడా? ఏమన్నా ఎర్రచందనం స్మగ్లింగ్ అన్న ఉక్కుపాతతో అణిచేసి ఎన్కౌంటర్లు చేశాడా? ఆయన పాలనా హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో పోలీసులు గుద్ది చంపారు. పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లను అణిచేయలా. ఆయన పాలనా హయాంలో ఎన్కౌంటర్లు ఏం జరగల. ఆయనకి ఏ వైపు నుంచి ఎవరితోటి థ్రెట్ లేదు. లేకపోయినా ఆ రోజంటే ముఖ్యమంత్రి కాబట్టి ప్రజాధనం మంచినీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టి వాడుకున్నాడు. ఇవాళ ప్రజల్లో ఆయన్ని గోళ్ళు ఓడగొట్టి కూర్చోబెట్టారు. మీరెందుకు ఆయనకి ఆ వెసులుబాట్లు కల్పించాలి? పీకేయండి వాటిని అన్నింటినీ. ఆయన ఇంట్లో ఫర్నిచర్ బయటికి దాండి. ఆయనకి ఈ జామర్లు ఇంత సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తగ్గించారు, నారా లోకేష్ సెక్యూరిటీ తగ్గించారు. ఈయన వాళ్ళ ఒక సాధారణ ఎమ్మెల్యే 1+1 గన్మెన్ సరిపోతారు ఆయనకి. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న 5+5 గన్మెన్ సెక్యూరిటీని తీసేశాడు. ఇవాళ ఈయనకి ఎందుకు కలిపియాలి? లేని వెసులుబాట్లు ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు? ఆ ఇచ్చిన దాంతో ఏమవుతుందంటే ఆయనకి నా స్థాయి ఏంటనేది గుర్తెరగట్లా. నేను ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నా, నేను ఇంకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నానని చెప్పని ఒక రకమైన అహంకారంతో విర్రవీగుతూ ఉన్నాడు ఆయన. ఈ అహంకారమే నాకు ఈ స్థాయి కల్పించింది అని చెప్పని గుర్తించే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రజలు చేసేశారు. కానీ ప్రభుత్వం ఆ స్థాయి గుణపాఠం నేర్పట్ల ఆయనకి. ఆ నేర్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం విలువలు మనం మాజీ ముఖ్యమంత్రిగా గౌరవిద్దామని చెప్పని ఈయన లిబరల్గా ఉంటున్న కొంది నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన సంఖ్య కూర్చుంటున్నాడు. అధికారులను దూషించడం, అదే వైఖరి, తప్పుడు సమాచారం, ప్రజలకి మళ్ళీ సమాజంలో శాంతి భద్రతలకి విద్వేషాలు కలిగే విధంగా
స్పీకర్ కార్యాలయానికి దుర్దేశాలు ఆపాదిస్తా మన లేఖ రాశాడు స్పీకర్ గారికి. అంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయాచితంగా లేని ప్రేమ కురిపియాల్సిన అవసరం లేదు, లేని హక్కు లేని వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీరందరూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ప్రజలు మీ మీ విధులు నిర్వహించమని మీకు ఈ స్థాయి కల్పించారు. అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయి తీర్పు ఇచ్చారో ఆ స్థాయి తీర్పుకి ఆయన పరిమితం చేయాలి. అట్లా కాకుండా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక వ్యక్తిని తీర్చిదిద్ది అతని చేత ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడించి హోమ్ మినిస్టర్గా మేకతోటి సుచరిత గారు ఉంటే ఆమెను పక్కన నుంచే పెట్టి తన ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేస్తే ప్రజలు ఎండ్ ఆఫ్ ది డే ఏమని రిసీవ్ చేసుకున్నారు దాన్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కఠినంగా ఉండి తీరాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీకే కనుక 11 స్థానాలు వస్తే సభ బయట కాదు ఇంకా దూరం నుంచి దిగి అక్కడి నుంచి మోకాళ్ళ మీద దేక్కుంటూ రమ్మనేవాడు, నడుచుకుంటూ కూడా రావడానికి కాదు. చంద్రబాబు నాయుడు గారిని మీకు ప్రజలు ఆ శిక్ష వేశారు, మీరు నడిచి నిటారుగా కూడా సభలోకి రావడానికి వీల్లేదు, మీరు మోకాళ్ళ మీద దేక్కుంటారండి లేకపోతే బయటికి పోండి అనేవాడు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని నేను చిటికేస్తే ఇప్పటికే 4 వెళ్ళిపోయారు నీ పార్టీ నుంచి, మిగిలిన కూడా వెళ్ళిపోతారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పని బెదిరించాడు సభలోనే. అంటే ఏంటి అక్కడ సంఖ్యాబలం ప్రాతిపదికగానే ప్రతిపక్ష హోదా ఉంటుంది. సంఖ్యాబలం లేదు ఆయనకి. లేనప్పుడు 30 మార్కులు వచ్చి ఆగిపోయావు, 3 మార్కులతో గ్రేస్ మార్కులు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే అక్కడ చదువుకొని కష్టపడి పాస్ అయిన వాళ్ళకి ఈ యోగ్యత లేని వాళ్ళని తీసుకొచ్చి అన్హెల్దీ పోటీ పెట్టడమే అక్కడ ఈ గ్రేస్ మార్కులతోటి. 18 స్థానాలు వస్తే కానీ ప్రతిపక్ష హోదా దక్కదు. ప్రజలు 11కే పరిమితం చేశారు. లేని ప్రివిలేజ్ ప్రభుత్వం ఎందుకు గెలిపియాలి? కాబట్టి ఆ సెక్యూరిటీ ఉపసంహరించి ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బయటికి తీసుకొచ్చి ఈ లేని మర్యాదలు కట్టబెట్టకుండా 4వ నెంబర్ గేట్ దగ్గర నుంచి నడిచి రావాయా నువ్వు అని చెప్పని చెప్తుంటే అప్పుడు కాళ్ళు నేల మీదకి వస్తాయి, ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఈ అధికారుల మీద గతంలో ఎట్లయితే ఈ దూషించి శాసించే ప్రయత్నం చేశాడో ఈ ఎల్లకాలం నాకు నడవ అనేది కూడా అర్థమవుద్ది. 100కి 100 పాళ్ళు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపాలని ఆశిద్దాం.